మహాత్మా గాంధీ గారు చంపారణ్లో వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని పోలీసులు అభ్యంతర పెడితే వెళ్ళిపోనని మహాత్మా గాంధీ చెప్పినప్పుడు మహాత్మా గాంధీని అరెస్ట్ చేస్తారు. మహాత్మా గాంధీ అరెస్ట్ చేయడానికి మ్యాజిస్ట్రేట్ వచ్చినప్పుడు, ఆ పోలీసులు వచ్చిన మ్యాజిస్ట్రేట్ పంపినప్పుడు మహాత్మా గాంధీ గారు వెళ్ళనని చెప్పడం మాత్రమే కాదు, నేను చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాను కాబట్టి మీరు ఏ చర్యలు తీసుకుంటారో ఆ చర్యలు తీసుకోండి అని చెప్తే మహాత్మా గాంధీ గారిని అరెస్ట్ చేస్తారు. మహాత్మా గాంధీ మీద ట్రయల్ జరుగుతున్నప్పుడు మీరు జరిమానా 100 రూపాయలు కట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటే ఆ 100 రూపాయలు కట్టి బెయిల్ తీసుకోవడానికి కూడా మహాత్మా గాంధీ తిరస్కరిస్తారు. నేను చట్టాన్ని పాటించను, రైతుల కోసం పనిచేసే వ్యక్తిగా రైతు న్యాయం కోసం పనిచేస్తున్నాను, ఈ డబ్బులు కట్టను, కావాలనుకుంటే చట్టంలో మీరు ఏ చర్యలు తీసుకుంటే ఆ చర్యలు తీసుకోవచ్చు అని ఒక సత్యాగ్రహాన్ని ప్రకటిస్తారు. ఆ నేపథ్యంలో తన మీద ఉన్న కేసులను కూడా ప్రభుత్వం ఏం చేయాలో తెలియక విత్డ్రా చేసుకుంటుంది. మహాత్మా గాంధీ తన పనిని కొనసాగిస్తారు అక్కడ. ఆ విధంగా చంపారణ్లో సత్యాగ్రహ ఉద్యమానికి అంకురార్పణ జరుగుతుంది. అట్లా మొదలైన సత్యాగ్రహ ఉద్యమం ఆ తరువాత రోజుల్లో భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రధాన ఆయుధంగా నిలిచింది. మహాత్మా గాంధీ తన అనుచరులు ఆ తర్వాత అన్ని వర్గాల వాళ్ళు కూడా సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొంటూ దేశానికి స్వాతంత్రం తేవడానికి కారణమైంది.